అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బండ్లను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక్కడ ముందు రోజు అయితే పాలు అయితే వెలిగించేసినాం కదా, పొంగిచ్చినాం కదా. ఈరోజు అయితే నెక్స్ట్ డే అన్నమాట. అవైతే అన్నీ సర్దుకుంటున్నా. అంటే ఫస్ట్ అయితే అన్నీ కడిగేసి మళ్ళీ నీట్గా అయితే సర్దుకోవాలా. ఒకటోసారి అయితే కడిగేసి సర్దుకుంటా. ఎంత జిడ్డు ఉందంటే చూడండి. అవి నూనె మనము తర్వాత వంట అయితే చేస్తాము కదా, అదంతా ఆవిరంతా ఈ సామాన్ల మీదే ఉందన్నమాట. ఎంత తిక్కిన అసలు పోదు. ఇది ముందు ఒకసారి ఇలానే కడిగినాము. ఎంత జిడ్డు ఉందంటే ఎంత జిడ్డు ఉంది, చూస్తుంటే కనపడుతుంది కదా. అయితే ఇవి తీయలేదన్నమాట. అన్నీ ఒక దాంట్లో ఒకటి అయితే వేసేసినాము. ఇంకా కడగలేం లేని అయినా ఇంట్లో స్పేస్ లేదని ఇంకా ఒక దాంట్లో ఒకటి అయితే పెట్టేసి అలానే అయితే ఉంచేసినాము అనమాట. ఇంట్లో అయితే కొంచెం పెద్దగా ఉంది. ఈ సామాన్లు అన్నీ పడతాయన్నమాట. అందుకే ఇక్కడైతే ఇవన్నీ కడుగుతున్నా. నేను ఒక పక్క కడుగుతుంటే మా పాప ఒక పక్క అందిస్తుంది. ఆడ గ్లాసులు పగలింటుందో ఏమో, ఏది వద్దంటే అదే అయితే చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇన్ని సామాన్లు ఎందుకు కొంటామో తెలియదు. మళ్ళీ కడుగుతూనే ఉండాలి. ఎన్ని కొన్నా కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కడిగికే 2 రోజులు అయితే పడుతుంది. సామాను గుర్తు చేసుకుంటే ఇది అప్పుడు కొన్నాము అని ఉంటుంది కదా. చీరలు కానీ సామాన్లు కానీ ఆడవాళ్ళకంటే ఇష్టం కదా. సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయి, అవి లేవు ఇవి లేవు అని వస్తూనే ఉంటారు. మనం అయితే కొంటూనే ఉంటాము. అది వెంట్రుకలు ఇస్తారు, లేదా లెక్కకి ఇస్తారు. పాత సామాన్లు ఏమన్నా ఇస్తే సామాన్లు ఇస్తారు కదా. ఇప్పుడు కొత్తగా మనకు వద్దనుకునే సామాన్లు ఇచ్చినా కూడా కొత్త సామాన్లు అయితే ఇస్తారంట బుక్లు. ఇక్కడ చూడండి, ఇవైతే ఎంత జిడ్డు కట్టినాయి అంటే అంత జిడ్డు కట్టినాయి. దీనిలో అయితే ప్యాక్ చేసి వేసేసినాం అనమాట. ఇవన్నీ గడ్డకైతే తీస్తున్నా, అన్నీ తీసి కడుగుతా. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అండి అందరికీ. అయితే సామాన్లు అయితే అట్లా కడుగుతూనే ఉంటాయి. నీళ్ళు అయితే వస్తాయన్నమాట. నీళ్ళు అయితే పైన మోటార్ అయితే వేసుకోవాలా. మోటార్ వేసుకుంటే ట్యాంకీలోకి అయితే నీళ్ళు వస్తాయి. ఇంతకు నా వీడియోలు ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి. అసలు మీది ఏ ఊరో కామెంట్ చేయండి. చూసాం ఎంతమంది చూస్తారో కామెంట్ అయితే చేశారో ఈ వీడియోలో తెలుసుకోవాలని ఉంది. అయితే ఇంతసేపు కడిగిన సామాన్లు అయితే అయిపోయి ఇంకో పక్క 2 పిల్లలను చూసుకొని సామాన్లు కడిగి అన్నీ సర్దుకునే వాళ్ళకి టైం ఎంత అవుతుంది. ఇప్పుడైతే టైం అయితే 1 గంట అవుతుంది. ఇంకా 1 గంటకైతే పిల్లలు మా తేజుకి అయితే అన్నం అయితే పెట్టాలన్నమాట. తినకి వచ్చి అడుగుతుంది ఇంకా కొంచెంసేపు పోతే. మా అమ్మ అయితే పక్కన అయితే అక్కడే కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటుంది. పాలు కావాలంటే ఏడుస్తుంది, లేకపోతే ఆడుకుంటూ ఉంటుంది. అందుకే నేనైతే చకచక అయితే పనులు అయితే చేస్తాను. ఇంకా పాప నిద్ర పోయినప్పుడైతే ఇంకా ఫాస్ట్గా చేస్తానన్నమాట. ఆడలేస్తుందో అని సామాన్లు అయితే ముందే కడిగేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆ పాప నిద్రపోతే శబ్దం వస్తుంది కదా. అందుకే ఇక్కడైతే ఆ పాప మేలుకున్నప్పుడు కడిగేసిన సౌండ్ వచ్చినా ఏమన్నా చిన్న చిన్న సామాన్లు అయితే కడిగేసి టబ్బుకి అయితే వేయాలన్నమాట. మనకు అదే కానీ బయట మంచం ఉంటే వేస్తే అవైతే ఆరిపోతాయి కదా, మళ్ళీ తుడచాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే కడిగేసి మళ్ళీ తుడచాలన్నమాట. అలానే సామాన్లలో నీళ్ళు ఉండిపోతే అవి అట్లే పెట్టేసినామనుకో పైన సిలుము కడతాయి. అందుకే కంపల్సరీ తుడుచుకోవాలన్నమాట. కడిగిండే ప్రతి సామాను అయితే తుడుచుకోవాలా. అయితే చిన్న చిన్న సామాన్లు అయితే ఫస్ట్ అయితే కడిగేస్తున్నా. టబ్లోకి అయితే వేసేస్తా. ఇప్పటికైతే సగంకుని అయిపోవాలన్నమాట. ఇంకా ఉన్నాయి, వేరే రూమ్లో ఉన్నాయి. ఇంకా ఇదైతే స్థలం చాలని ఆడే ఉంచిన. ఇది అయిపోతే మళ్ళీ అవి తీసుకొని అయితే కడగాలన్నమాట. మీలో ఎంతమంది అన్నం మధ్యాహ్నం తింటారు, ఎంతమంది తినరు? నేనైతే నా పెళ్ళి కాకముందు అయితే నైట్ అయితే అస్సలు తినేలా. మార్నింగ్ మధ్యాహ్నం అయితే తింటాను అనమాట. నైట్ అస్సలు తినేలా అనమాట. అది అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే 3 పూటలు అయితే తింటా అనమాట. మీరు కూడా నాలాగేనా? మీరు ఎలా ఉంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. కొంతమంది అనుకుంటారు ఏముంది వీడియో ఆడ పెట్టేసి సామాన్లు కడిగేదే కదా అని. నేను కూడా ముందు అలానే అనుకుంటా. అంటే అది చేస్తే కానీ తెలియదు అనమాట దాని కష్టము, దాని విలువ.
అందుకే ఎవరు ఒకసారి ఏమన్నా అనుభవిస్తేనే కదా తెలిసేది. నాతో ఇలా అన్నారు కొంతమంది, అందుకే ఇదైతే వాళ్ళకైతే చెప్తున్నా. చూడండి, ఒకరు అంటున్నారు అంటే మనం ఎదుగుతున్నామని అర్థము. ఆల్మోస్ట్ సామాన్లు అయితే కడిగేస్తాను. సగం చానాలో సగం అయితే అయిపోయినాయి అన్నమాట. మేమైతే తుడుచుకొని అన్నీ నీట్గా అయితే సర్దుకోవాలి. నేను ఒక పక్క సర్దుకుంటా అంటే ఒక పక్క మా తేజు అయితే అందిస్తుంది అనమాట. ఇంకా పెద్దవి అయితే నేనే పైకి ఎక్కి పెట్టేయాల. చూద్దాం ఎలా అందిస్తుందో అందేదో, లేకపోతే నేనే పెట్టుకోవాలో. పల్లాపులు దిగి ఎక్కుతా అంటే కష్టమైపోతుంది కదా, అందుకే అడుగుతా అందిస్తుందో అందేదో. కంపల్సరీ అయితే అందిస్తుంది మా తేజు. చెప్పిన మాట మంచిగా వింటుంది. ఒక్కోసారి వినదనమాట, ఎందుకు అది. అందరు పిల్లలు అంత ఇష్టం ఉంటే వింటారు, లేకపోతే లేదు కదా. మా తేజు ఆల్మోస్ట్ తనకి ఏమైనా ఇష్టమైతేనే చేస్తుంది, లేకపోతే అస్సలు తన జోలికి వెళ్ళదు, దాన్ని ఏమి పట్టించుకోదు అనమాట. అంతా వాళ్ళ డాడీ అట్లా. ఇంకైతే అన్నీ అయితే కడిగేసిన. నేనైతే కిచెన్ అయితే సర్దుకునేసిన. చూడండి సర్దుకున్నప్పుడు ఎలా ఉందో. ప్లీజ్ నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకోవాలా అనుకుంటున్నా. ఇదైతే కిచెన్ అనమాట. ఇవంతా నీట్గా అయితే సర్దుకున్నా. ఇది మరుసటి రోజు సర్దుకున్న వీడియో అయితే తీసి పెట్టిన. చూడండి ఎలా సర్దుకున్నాను. ప్లీజ్ నా వీడియో కంపల్సరీ లైక్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇస్తే చాలండి. ప్లీజ్ చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ అయితే నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట. బాయ్ అందరికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.